హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వేడి వేడి టీ చేసినానండి. ఇంట్లో మసాలా టీ అనేది ఫస్ట్ నేను డికాషన్ అనేది పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఆ తర్వాత ఇక్కడ అల్లం అనేది ఇట్లా కట్ చేసుకున్నాను, 4 ఇలాచి, ఒక చెక్క, దాల్చిన చీని అంటారు కదా అది, కొద్దిగా సోంపు తీసుకున్నాను అనమాట. ఇంకా పెద్ద ఇలాచి అనేది కూడా ఉంటుందంటే అదంటే నాకు చాలా ఇష్టం. ఆ పెద్ద ఇలాచి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది టీ అయితే. ఇలా నేను డికాషన్ అయినాక ఇలాగా దాంట్లో ఇవి నేను రెడీ చేసుకున్నాక ఇవి వేసేసినాను. ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఇది బాగా మరగాలన్నమాట. కొద్దిగా బాగా మరిగితే మనకి ఆ డికాషను మన వేసిన మసాలాలు బాగా కలిసిపోతాయి. ఆ తర్వాత నేను ఇక్కడ పాలు అనేది వేస్తాను. పాలు అనేది ప్యాకెట్ పాలు కాకుండా నార్మల్ పాలు, అదే మనకి ఏదైతే డిపోలో దొరుకుతాయో ఆ పాలు అనేది యూజ్ చేస్తానండి. ఇక్కడ నేను పాలు వేసేసినాను. ఆ తర్వాత బాగా మరగనిచ్చాలి టీని. ఇలా మరుగుతూ ఉంటే చాలా ఫ్లేవర్, స్మెల్ అనేది చాలా ఫ్లేవర్ వచ్చిందనమాట. స్మెల్ చాలా మంచి స్మెల్ వస్తుంటే గుమ్మ 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 గుమ్మలాడుతుంది మన ఈ వేడి వేడి టీ. ఇలాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత ఎక్కువగా నేను పెద్ద ఇలాచి అంటాం కదండి, దాన్ని నేను కాళీ ఇలాచి అంటాము, లేకపోతే మోటీ ఇలాచి అంటాము. అది వేస్తే కన్నా ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను సర్వ్ చేసుకున్నానండి, వేడి వేడి టీ తీసుకున్నాను. చాలా